టమాటో రెడ్డిష్గా రావాలి. అల్లం తెల్లగడ్డ మసాలా, అల్లం తెల్లగడ్డ ఎర్రగడ్డ మసాలా వేసి కలుపుకోవాలి. తర్వాత టమాటో కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటో కూడా బాగా మగ్గిపోవాలి. తగినంత ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తగినంత కారం పొడి కూడా వేసి కలుపుకోవాలి. కారం పొడి అంటే రెడ్ చిల్లీ పౌడర్ అన్నమాట. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా వేసుకొని టమాటాలు మగ్గాయి. తర్వాత చికెన్ వేసుకొని పైన పుదీనా వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు మనం ఇది వేసుకోవాలి. సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రము. రాయలసీమ పులావ్ చికెన్ బిర్యానీ అన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అది లెగ్ పీస్ అన్నమాట. లెగ్ పీసులతో చేస్తాను. నైస్ టేస్ట్. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని కూడా బాగా కలబెట్టుకొస్తాం. 3 విజిల్స్ రానిచ్చుకుందాము. చూడండి, ఆర్చి చికెన్ మసాలా వేయాలి. చికెన్ మసాలా వేస్తేనే చికెన్కి మంచి రుచి వస్తుంది అన్నమాట. ఓకే, కారం అంతా సరిపోయింది. బాగా ఉడుకుతుంది. కుక్కర్ డాకన్ పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ తెప్పించుకుని ఇప్పుడు ఒక పెద్ద డబ్బా పెట్టుకున్నాము. ఆయిల్ వేడి చేసుకున్నాము. డబ్బాలో ఆయిల్ వేసుకొని ఓకే, ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కింది. అబ్బా, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్నాం. అబ్బా, బాగా ఫ్రై అయిపోయింది. అబ్బా, ఎర్రగడ్డలు వేగిపోయినాయి. అబ్బా, వేగిపోయిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ టమాటాలు వేసుకున్నాం. ధనియాల పొడి కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. వేగనిస్తాం. టమాటాలన్నీ బాగా వేసి బిర్యానీ మస్తు వస్తుంది. కొంచెం కారం పొడి వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి కూడా ఘాట్లు పెట్టుకొని పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. బాగా వేగిపోయింది. ఎసురు పోసేసుకున్నాం. ఇప్పుడు ఎసురు వేసుకొని అందులో పుదీనా కొత్తిమీర వేసుకొని ఎసురు బాగా పొంగనిద్దాం. ఫస్ట్ ఉప్పు కారం టేస్ట్ చూస్తాం. తర్వాత పొంగొస్తూ ఉంది. అక్కడక్కడ రానియండి అబ్బా. పావు ఎసురు పొంగిందండో. మనం ముందు బియ్యం ఉన్నాం కదా, ఎసురు బాగా పొంగింది. బిర్యానీకి రైస్ వేసేద్దాం. ఓకే, ఒక 10 మినిట్స్లో బిర్యానీ రెడీ. వేడి రాయలసీమ బిర్యానీ కుమ్ముడే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మనం బిర్యానీ ఉడికేటప్పుడు ఒక నిమ్మకాయ బద్దన వేసుకోవాలండి. అప్పుడు నిమ్మకాయ పలుకులుగా బాగా వస్తుంది అన్నమాట. నిమ్మకాయ చూడండి, ఇదన్నమాట. ఇదే కింద మీరు పాత తవా ఒకటి పెట్టుకోండి, అంటే పెనం అన్నమాట. ఫైనలీ మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి కలర్
న్యాచురల్ అనమాట. ఏమీ కలర్ లేకుండా, ఏమి ఇంగ్రీడియంట్స్ లేకుండా న్యాచురల్ రాయలసీమ చికెన్ బిర్యానీ సర్వ్ చేసుకుని తినేసామా. అండ్ ఫ్రెండ్స్, వేడి రాయలసీమ బిర్యానీ, చికెన్ లెగ్ పీస్, చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే న్యాచురల్గా చేస్తున్నాం కదా, న్యాచురల్గా ఇటు కర్రీ మాదిరి అనమాట. అంటే గ్రేవీ ఉండాలి కదా, గ్రేవీ, రైతా, గోంగూర పచ్చడి. ఓకే అండ్ ఫ్రెండ్స్, తిన్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఊరిపోతుంది నాకైతే, వెళ్ళేసి గవ్వ పిల్లలకి నేను తినేసి. ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ గైస్.